అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. శత్రువులు ఎక్కడో ఉండరు, అక్కా చెల్లెల రూపంలో మన ఇంట్లో మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు అని. ఇదైతే అందరికీ అప్లికేబుల్ కాదు కానీ, 100% అందరికీ ఎట్టి పరిస్థితులు అప్లికేబుల్ కాదు కానీ, బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి వస్తే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అప్లికేబుల్ అయింది. అండ్ ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ గారికి కూడా బాగా అప్లికేబుల్ అవ్వబోతున్న సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఈ డైలాగ్ అప్లికేబుల్ అయిందో మనం చూసాం. ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్కి కూడా అప్లికేబుల్ కాబోతుంది అని తాజాగా వాళ్ళ చెల్లెలు కవిత గారు మీడియాతో చిట్ చాట్లో చేసినటువంటి వ్యాఖ్యలు స్పష్టమైన సంకేతాలు పంపిస్తూ ఉన్నాయి. డైరెక్ట్గా కేటీఆర్ టార్గెట్గానే విమర్శలు చేశారు. చాలా తీవ్రమైనటువంటి విమర్శలు తను చేసింది. జూన్ 2వ తేదీ కొత్త పార్టీ పెడతారు అని, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే సంప్రదింపులు జరిపారని చెప్పి రకరకాలుగా తన మీద వార్తలు వచ్చాయి. వాటన్నిటిని ఖండించుకుంటూ ఆమె అసలు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని, 101% ప్రయత్నం చేశారు అని, నేనే వద్దంటున్నాను అని, నేను జైల్లో ఉన్నప్పుడు కూడా విలీనం చేసే ప్రయత్నం చేశారు. చాలా పెద్దగా డ్యామేజ్ చేసే కమెంట్స్ ఇవి బీఆర్ఎస్కు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి జనాలు భావిస్తున్న వేళ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం, ఆ సీనియారిటీ, ఆ హుందాతనం అవసరమని తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగుతున్న వేళ కవిత గారి వ్యాఖ్యలు అయితే డెఫినెట్లీ బీఆర్ఎస్కు డ్యామేజ్ చేసే వ్యాఖ్యలే. అక్కడితో ఊరుకున్నారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అట కేటీఆర్ను, వర్కింగ్ ప్రెసిడెంట్ అట ట్విట్టర్లో ట్వీట్లు పెట్టుకుంటూ ఉంటే కుదురుతుందా? సేమ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కమెంటే ఇది. ట్విట్టర్లో ట్వీట్లు పెట్టుకుని ట్విట్టర్ పెట్ట ఆయన అంటుంటారు రేవంత్ రెడ్డి. కవిత దగ్గర నుంచి కానీ సేమ్ కమెంట్లే. ట్విట్టర్లో ట్వీట్లు పెట్టుకుంటే సరిపోతుందా? బయటకు వచ్చి ఫైట్ చేయాలి కదా, పోరాటం చేయాలి కదా. వరంగల్లో కేసీఆర్ సభ సక్సెస్ అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ ఉంటే జనాలు చూసి నవ్వుకుంటూ ఉన్నారు. అది ఎక్కడ సభ సక్సెస్? నేను ఎవరి నాయకత్వానికి పనిచేయను, ఎవరి నాయకత్వం కింద ఉండను. నాకు కేసీఆర్ గారు ఒకరే నాయకత్వం, అది తప్ప వేరే నాయకత్వం కింద ఉండను. కొందరు నన్ను పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు, మా తండ్రికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కోవర్టు కొందరు లీకు వీరులో కూడా తేలాలి అని చెప్పి కవిత అయితే చాలా వ్యాఖ్యలు చేశారు. బరాబర్ నేను బీఆర్ఎస్లో ఉంటా, ఆ పార్టీ నాదే, బీఆర్ఎస్ నా పార్టీని వేరే చోటికి ఎందుకు వెళ్తాను, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ పనిచేస్తాను అని చెప్పి. సరే, ఆమె కేసీఆర్ మా నాయకులు, పార్టీని బలపరుస్తానని నామకే వాస్తు వ్యాఖ్యలు చేసిన కవిత గారి ప్రతి కామెంటు బీఆర్ఎస్ను బలహీనం చేసే విధంగాను, కేటీఆర్ని టార్గెట్ చేసే విధంగానూ ఉంది. అందుకే కబోలు ఆ సినిమా డైలాగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు జగన్కి ఇప్పటివరకు బాగా గట్టిగా అప్లికేబుల్ అయింది. ఇప్పుడు కేటీఆర్ కూడా అప్లికేబుల్ కాబోతుంది అనిపిస్తుంది.